హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు ఇంకా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా చిన్ని ప్రపంచంలోకి మీకు అందరికీ స్వాగతం చెబుతూ, ఇవాల్టి వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నానండి. ఎక్కడికో బయలుదేరుతుంది విజయ అనుకుంటున్నారా? అవునండి. ఈరోజు మా తమ్ముడు గృహప్రవేశం ఉందనమాట. ఆ వీడియో మీతో షేర్ చేస్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈరోజైతే గృహప్రవేశము నార్సింగ్ దగ్గర అండి. నార్సింగ్ దగ్గరే ఉంటుంది మేబీ. ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అనమాట. ఉప్పల్ నుంచి అక్కడికి వెళ్ళాలంటే ఇంచుమించు 1½ అవర్ పడుతుంది. అందుకే ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయిపోయామండి. స్టార్ట్ అయ్యేసి పెద్ద పాప అయితే రావట్లేదు. నేను, మా చిన్న పాప, మా వారు ముగ్గురం అయితే బయలుదేరుతున్నాం అనమాట. అక్కడ ఇంకా మణికొండలో ఇంకా మా మా చెల్లెళ్ళు కూడా ఉన్నారనమాట. వాళ్ళని కూడా కలుస్తాను. వీడియోలో అక్కడక్కడ చూపిస్తానమాట. ఇంకా బయలుదేరిన కొంతసేపటికి వర్షం అయితే స్టార్ట్ అయింది. క్లౌడ్స్ అయితే బాగా వచ్చాయండి. చాలా దూరం కదా! అసలు నాకైతే మెట్రోలో పోవాలనిపించిందనమాట. మా వారేమో కార్‌లో వెళ్దాము అన్నారు. అందుకే కార్‌లో వెళ్తున్నాము. ట్రాఫిక్ అయితే ఫుల్‌గా ఉంటుందండి. నాకైతే చాలా భయమనమాట ట్రాఫిక్‌లో. ఇంకా దగ్గరకొచ్చేసామనమాట. ఫస్ట్ అయితే మా చెల్లి దగ్గరికి వెళ్తాము. అక్కడి నుంచి ఇంకో చెల్లి దగ్గరికి వెళ్ళేసి, అక్కడి నుంచి అందరం కలిసేసి ఇంక తమ్ముడింటికెళ్తామనమాట. ఇంకా వెళ్ళే మధ్యలో రామానాయుడు స్టూడియో వస్తుందండి. అదైతే ఇంకా వెళ్తూ ఉంది కదా కారు, అందుకే క్యాప్చర్ చేయలేకపోయాను. మోస్ట్లీ చూసేయండి ఎంతవరకు క్యాప్చర్ చేశాను. ఇక్కడైతే ఈ ఫోటో అయితే మా పిల్లలకి ఎంత ఇష్టమోనండి. ఇక్కడ ఉప్పల్లో చూసారు. ఉప్పల్లో అయితే లేదు. ఇంకా అక్కడికి వెళ్తుంటేను అక్కడ ఉందనమాట. జూబ్లీ హిల్స్ సైడే ఏమో ఉన్నది. మా చిన్న పాప అయితే చూసింది. పెద్ద పాప చూడలేదనమాట. అందుకోసం ఫోటో తీసుకొని వచ్చాను నేను. ఫిలిం నగర్ దైవ సన్నిధానం టెంపుల్ ఉంటుందండి. భలే ఉంటుందండి. బంగారు జాగ్రత్త బంగారు. ఇక్కడ పక్కన చూడండి. ఇక్కడ వెళ్తున్న ప్రతిసారి అలా వీడియో షూట్ చేస్తున్నాను అనమాట కొంచెం కొంచెం. ఇంక ఈ డౌన్లోకి వెళ్తే రామానాయుడు స్టూడియో అనమాట. ఎదురుగా కనిపించేదేనండి స్టూడియో. ఇక్కడైతే కొంచెం డౌన్‌కి ఉంటదనమాట. ఆ డౌన్‌లో వెళ్తే పొట్టలో అంతా తిప్పినట్టు అనిపిస్తదండి. ఈ హిల్‌లో నుంచి చూస్తే ఎదురుగ్గా మనకు గోల్కొండ ఫోర్ట్ కూడా కనిపిస్తది. జూమ్ పెట్టి చూద్దాం అనుకున్నాను కానీ మా వారు బ్రేకులు వేస్తూ ఆ డౌన్‌లో కొంచెం ఆటలాడాడనమాట. అందుకోసమే షూట్ చేయలేకపోయాను. ఇక్కడ చూసానండి ఎక్కడ చూసినా పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఇప్పుడు మేము వెళ్ళిన గృహప్రవేశం కూడా అండి 29th ఫ్లోర్ అనమాట. ఇక్కడైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చేసామన్నమాట అపార్ట్మెంట్‌కి. వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. లిఫ్ట్‌లో చేస్తున్నాననమాట. అక్కడ వీలైనంత వరకు తీస్తానండి. పాసిబుల్ ఉన్నంత వరకు చూపిస్తాను నేను. ఇక్కడైతే మా పెద్ద జ్యోతి వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. పెద్ద జ్యోతి ఏంటి అని చెప్పేసి అనుకుంటారేమో. అక్క వాళ్ళ పిల్లలు అంటే ఒక అక్క కూతురు పేరు, ఇంకో అక్క కూతురు పేరు కూడా ఇద్దరు పేర్లు కూడా జ్యోతి అనమాట. ఈమె పెద్ద జ్యోతి. జ్యోతి అయితే మేము పెద్ద జ్యోతి, చిన్న జ్యోతి అని పిలుచుకుంటూ ఉంటాము. మా జ్యోతి పిల్లలు బుజ్జమ్మ, అలాగే చేతన్. ఈమె పేరు గృహీత, ఆయన పేరు చేతన్ బాబు. ఇక్కడైతే చిన్నక్క, పెద్దక్కని చూపిలేదు కదా, పెద్దక్క లోపల ఉంది. ఈ చిన్నక్క కూతురు పేరు కూడా జ్యోతి, అదిగోండి చిన్న జ్యోతి అనమాట. వీళ్ళు ఉండేది మణికొండలో ఉంటారండి. ఈ పెద్దక్క పిక్చర్ అయితే సరిగా కనపడట్లేదు. ఇక్కడైతే ఇంకో వదిన, ఆ అక్క వల్ల చిన్నమ్మ కూతురు. అక్క అంటున్నారు, మళ్ళా అక్క కూతుర్ని చెల్లి అంటున్నారు ఏంటి అనుకుంటారేమో. మా వరుసలో కొంచెం డిఫరెంట్గా ఉంటాయిలేండి. ఇక్కడ తమ్ముడు మహి అనమాట. చిన్న జ్యోతి వల్ల తమ్ముడు, అంటే చిన్నక్క కొడుకు. అంటే యాక్చువల్గా మా మేనమామ కూతుర్లండి వీళ్ళు. యాక్చువల్గా అయితే మాకు వదిన వరుస కావాలి. మా చిన్నప్పటి నుంచి అక్క 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 అని పిలిచి మాకు అక్క వాళ్ళ హస్బెండ్ని అన్న అని పిలుస్తామన్నమాట. ఇంకా అక్కడి నుంచేసి ఇంకా మాకు తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం అనమాట. అంటే గృహప్రవేశం దగ్గరికి వెళ్తున్నాము. ఎటు సైడ్ చూసిన పెద్ద పెద్ద బిల్డింగ్స్ అండి బాబోయ్. ట్రాఫిక్ అయితే ఫుల్గా ఉంటుంది. ఔటర్ రింగ్ రోడ్ సైడ్ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు గృహప్రవేశం అయ్యే ఇల్లు 29th ఫ్లోర్ అండి. వ్యూ అయితే ఎక్సలెంట్గా ఉందన్నమాట. అబ్బా ఎంత బాగుందో, చాలా బాగుందండి. అంటే పెద్ద గ్రాండ్ ఫంక్షన్ అని కాదు కానండి. ఫస్ట్ ఇంకా మళ్ళీ ముహూర్తాలు లేవని చెప్పేసి గృహప్రవేశం అయితే చేసేస్తున్నారు. అంటే దగ్గర వాళ్ళని పిలుచుకొనేసి గృహప్రవేశం చేశారనమాట. అది ఇక్కడ పక్కన కనిపిస్తుంది చూడండి. ఆ అపార్ట్మెంట్కు బ్యాక్ సైడ్ ఉంటుంది. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. మా చిన్న పాప అంటుందన్నమాట, అమ్మ నేను కూడా పెద్ద అయిన తర్వాత పైసలు సంపాదించేసి ఇట్లాంటి అపార్ట్మెంట్లోనే కొంటలే కానీ ఇల్లు అని చెప్పేసి అంటుందన్నమాట. తదాస్తు అని దీవించానండి. ఎందుకంటే వాళ్ళ కోరిక నెరవేరాలన్నమాట. ఎప్పుడైనా కూడా పిల్లలకు ఒక పట్టుదల ఉన్నదంటే కనుక ఖచ్చితంగా రీచ్ అవుతారు.
ఇదిగోండి ఇదే అపార్ట్మెంట్ అనమాట. బాబోయ్! తల పైకెత్తి చూస్తానండి మెడలు పట్టేస్తున్నాయన్నమాట. ఎంత ఎత్తుందో చూడండి. ఇక్కడ ఇంకో అక్క, ముగ్గురు అక్కలనమాట. మామకు ముగ్గురు కూతుర్లు. ఇందాక ఒక పెద్దక్కని చూపించాను, చిన్నక్క, ఇంకో నడిపక్క పద్మక్క అండి. చిన్నక్క పేరు సుబ్రతమక్క, రెండో అక్క పేరు పద్మక్క, పెద్దక్క పేరు లక్ష్మీదేవక్క. చిన్నక్క కొడుకు అనమాట మహేంద్ర. ఇంకా వీళ్ళందరం కలిసేసి ఇంకా వెళ్తున్నాము లోపలికి. ఇంకా సరౌండింగ్స్ అన్నీ చూపిస్తాను, చూసేయండి. ఇంకా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అట్లా
ఇంకా ఇంటికి బయలుదేరామండి. అక్కడ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి బయలుదేరాము. ఇంకా అక్కడ బయలుదేరితే 9:30కి అట్లా బయలుదేరామండి. ఇంటికి వచ్చేసరికి 11 అయిందనమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్ అయితే సెక్రటరియట్ అండి. కొత్తగా కట్టారు కదా హైదరాబాద్లో, అదనమాట. చాలా లైటింగ్స్ పెట్టేసరికి సూపర్గా ఉందండి. వ్యూ అయితే చాలా బాగుంది. దీని ఎదురుగా ఒక జ్యోతి కూడా ఉంటుందన్నమాట. అది కూడా సూపర్గా ఉందండి. ఎంత బాగుందో. దగ్గరికి వెళ్ళి చూద్దాం అనుకున్నాం కానీ ఎప్పుడైనా మళ్ళీ వెళ్ళొచ్చులే అని చెప్పేసి, ఇంకా నైట్ కదా, చాలా టైం అయిందని చెప్పేసి వచ్చేసామండి. ఇదిగోండి జ్యోతి అనమాట. ఇదండి ఇవాళ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం, మంచి మంచి రెసిపీస్ కోసం, మంచి మంచి యూస్ఫుల్ కంటెంట్ కోసం ఆల్వేస్ మన ఛానల్ని వాచ్ చేస్తూనే ఉండండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.